జనసేన టీడీపీ పొత్తు ఖరారైనట్లు బీజేపీ అధికారికంగా తెలిపింది. 3 పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 1996లో కలిసి పోటీ చేసినట్లు, అలాగే 2014లో జనసేనతో కలిసి టీడీపీకి మద్దతు ప్రకటించినట్లు గుర్తు చేశారు. రాబోయే 2 రోజుల్లో పోటీ చేసే సీట్లపై స్పష్టం ఇస్తామని బీజేపీ అధిష్టానం తెలిపింది. జనసేన టీడీపీ పొత్తు ఖరారైనట్లు బీజేపీ అధికారికంగా తెలిపింది. 3 పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 1996లో కలిసి పోటీ చేసినట్లు, 2014లో జనసేనతో కలిసి టీడీపీకి మద్దతు ప్రకటించినట్లు గుర్తు చేశారు. రాబోయే 2 రోజుల్లో పోటీ చేసే సీట్లపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ హ్యామరీ, మొత్తం మీద టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో చేరినట్టు అధికారికంగా బీజేపీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత కొద్దిసేపటి క్రితం ఎక్స్లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే టీడీపీ తోటి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి సారూప్యతను ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 1996లో టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరింది. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో టీడీపీ బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో పనిచేసిందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం భాగస్వామ్యంలో కూడా టీడీపీ ఉంది, అలాగే జనసేన కూడా ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ప్రజల ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నట్టే రాష్ట్రంలో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అలాగే ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ జనసేన రెండు కూడా ఎన్డీఏ కూటమిలోకి వచ్చాయి. సో టీడీపీ తోటి ఉన్నటువంటి ఏదైతే గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో విస్తృత అవసరాల దృష్ట్యా ప్రస్తుతానికి పొత్తు ఉన్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే జనసేన అలాగే టీడీపీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కలిసి పోటీ చేయబోతుంది. కేవలం లోక్సభ కాదు, విధానసభ కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో నిలవబోతున్నారు అని చెప్పేసి ఈ అధికారికంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ చేరినట్టు బీజేపీ అధికారికంగా ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క 2014 కావచ్చు, అంతేకాకుండా 1996లో టీడీపీ బీజేపీతో కలిసి అలాగే ఎన్డీఏ కుటుంబంలో చేసినటువంటి పనిని కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. జేపీ నడ్డా ఆ ట్వీట్ ద్వారా ఆయన ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క 1-2 రోజుల్లోనే అభ్యర్థులకు సంబంధించినటువంటి పోటీ చేసే స్థానాల మీద స్పష్టత ఇస్తాము, అధికారికంగా ప్రకటిస్తామని చెప్పేసి కూడా జేపీ నడ్డా చెప్పినటువంటి పరిస్థితి ఆ ప్రకటనలో. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు, అంటే టీడీపీ జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి వచ్చే ఎన్నికల బరిలో నిలవబోతున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ 3 పార్టీలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రస్తుతానికి రాజకీయంగా బలపడే విధంగా రాష్ట్రంలో అనేక సమూలమైనటువంటి రాజకీయ మార్పులు తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సీట్లు తక్కువ వచ్చినా సరే తాను అనుకున్నటువంటి లక్ష్యం, అంటే రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ టీడీపీ జనసేన 3 కలిసి పోటీ చేయడం అనివార్యం. అది కూడా వైసీపీ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేయాలి అని చెప్పేసి ఆయన గతంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయో వాటిని నిజం చేస్తూ ప్రస్తుతానికి ఏదైతే ఈ కూటమిని
ఆయన దగ్గరుండి నడిపించినటువంటి పరిస్థితి, పెద్దన్న పాత్ర పోషించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే జేపీ నడ్డా తోటి అలాగే అమిత్ షా తోటి భేటీ అయినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తిరుగు పయనమై హైదరాబాద్కి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే 1-2 రోజుల్లోనే పోటీ చేసేటటువంటి స్థానాలపైన ఒక స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా అభ్యర్థుల మీద కూడా ఒక స్పష్టత వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 30 స్థానాల వరకు బీజేపీ అలాగే జనసేన అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే 8 స్థానాల్లో జనసేన బీజేపీ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఏవేవి స్థానాలు, వాటికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు ఎలా పూర్తయిందనే దాని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఇప్పటికే జాతీయ బీజేపీ అధినాయకత్వం ఈ అంశాన్ని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా మరొకసారి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతోటి కోర్ కమిటీతోటి సమావేశమైన తర్వాత పార్టీకి సంబంధించిన స్థానాల మీద, అభ్యర్థుల మీద ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొన్న జరిగినటువంటి సమావేశాల్లో ఎన్ని సీట్లు అనే దాని మీద మాత్రం ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. సో దీనికి బీజేపీ అలాగే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి అధినేతలంతా కూడా అంగీకరించినట్టు, అంతేకాకుండా ఏకతాటిపైకి వచ్చినట్టు తెలుస్తోంది. యామిని. జనసేన టీడీపీ పొత్తు ఖరారైనట్లుగా బీజేపీ అధికారికంగా తెలిపింది. 3 పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 1996లో కలిసి పోటీ చేసినట్లు, అలాగే 2014లో జనసేనతో కలిసి టీడీపీకి మద్దతు ప్రకటించినట్లు గుర్తు చేశారు. రాబోయే 2 రోజుల్లో పోటీ చేసే సీట్లపై స్పష్టత ఇస్తామని బీజేపీ అధిష్టానం తెలిపింది.